గంటకో మాట అన్నట్లుగా ట్రంప్ తీరు మారుతోంది. ఈ విషయాలే మార్కెట్ పరిణామాలు మారడానికి కూడా కారణంగా మారుతున్నాయి. ఫట్మను లేస్తున్నాయి, మళ్ళీ పడిపోతున్నాయి. పెట్రోల్ పైకి లేస్తుంది, అలా డౌన్ అవుతోంది. ఇలా ప్రపంచ మార్కెట్లతో వార్ ఆడుకుంటుందని చెప్పొచ్చు. అయితే ఈ మధ్యనే 2-3 వారాల్లో యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ చెప్పారు. అంతే మార్కెట్లకు లాభాలు కూడా వచ్చాయి, రెక్కలు కూడా ఎగిరాయి. అది ఒక్క రోజుకే పరిమితమైందా సంతోషం అంతా? అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ ప్రకటనలు సూచీలను మళ్లీ కుదిపేశాయి. అటు చమురు ధరలు పెరగడము మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు కోలుకోలేని దెబ్బతింటున్నాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పతనమైంది. ఇక నిఫ్టీ మాత్రం 22,500 బెంచ్ మార్క్ ను కోల్పోయింది. దిగ్గజ కంపెనీల షేర్లు కూడా డమాల్మంటున్నాయి. అయితే ఇండియాకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, కొద్ది రోజులుగా క్షీణిస్తున్న రూపాయి విలువ భారీగా బలపడిందని చెప్పొచ్చు. 105 పైసలు పెరిగి 93 రూపాయల 65 పైసల వద్ద ఉండిపోయింది. ఈ మధ్య ఆర్బీఐ చేపట్టిన మార్గదర్శకాలతో రూపాయి పుంజుకుందని తెలుస్తోంది. ఇక మార్కెట్లు పతనం కావడానికి మాత్రం ట్రంప్ చేసిన కామెంట్సే కారణం అంటున్నారు విశ్లేషకులు. రానున్న 2-3 వారాల్లో కూడా అతి భీకర దాడులు ఉంటాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనలు ఉద్రిక్తతను పెంచాయని చెప్పొచ్చు. అటు తర్వాత ఆసియా మార్కెట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. ఇక అటు ఒక్కరోజు తగ్గిన అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ధర $106 దాటింది. ఇలా ట్రంప్ ప్రపంచ మార్కెట్లతో ఆడుకుంటున్నారని విమర్శలు కూడా తీవ్రమవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదా? ప్రపంచ మార్కెట్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నారా? క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయా? ప్రపంచంలో ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయా? ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పుందా? ఆర్థిక మాంద్యం వస్తే పరిస్థితులు ఏంటి? కోట్లాది ఉద్యోగాలు ఊస్టేనా? ప్రపంచంలో నిరుద్యోగం పెరగబోతుందా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. Of the world that do receive oil through the Hormuz Strait must take care of that passage. They must cherish it. They must grab it and cherish it. They can do it easily. We will be helpful, but they should take the lead in protecting the oil that they so desperately depend on. So to those countries that can't get fuel, many of which refused to get involved in the decapitation of Iran, we had to do it ourselves. I have a suggestion. Number one, buy oil from the United States of America. We have plenty. We have so much. That's all they have to try and rebuild. It will resume the flowing and the gas prices will rapidly come back down. Stock prices will rapidly go back up. They haven't come down very much, frankly. They came down a little bit, but they've had some very good days over the last couple of days. We've done actually much better than I thought, but we had to take that little journey. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ స్టార్ట్ అయిన తర్వాత, అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మీద వార్ చేసింది. సుప్రీం లీడర్ చనిపోయారు, అయతుల్లా అలీ ఖమేనీ. అక్కడితో వార్ ఆగుతుంది అనుకున్నాము. తర్వాత ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినటువంటి అమెరికా డైరెక్ట్గా రంగంలోకి దిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ స్థాయిలో అక్కడ యుద్ధం జరుగుతుందనేది మనం చూస్తున్నాం. అటు సైడ్ నుంచి ఇరాన్ కూడా అంతే స్థాయిలో ముందుకెళ్తోంది. అటుపక్క శాంతి చర్చలు లేవన్నారు, యుద్ధం ఆగిపోతుందన్నారు, నేవీకి సంబంధించి ఎయిర్ ఫోర్స్ సంబంధించి అంతా అయిపోయిందన్నారు. ఇవన్నీ మాటల తర్వాత 2-3 వారాల్లోనే అంతా కూడా ఫినిష్ అయిపోతున్నారు. మళ్ళీ ఇప్పట్లో ఆగేది లేదంటున్నారు. అసలు ఒక రోజు చెప్పిన మాటకి మరొక రోజు చెప్పే మాటకి అక్కడ పొంతం లేకుండా ఉంటుంది. గంటకో స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, మారిపోతూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. ట్రంప్ పాజిటివ్గా మాట్లాడతారు అనుకున్న రోజు నెగిటివ్గా మాట్లాడతారు, నెగిటివ్గా మాట్లాడతారు అనుకున్న రోజు పాజిటివ్గా మాట్లాడతారు. అర్థం కానట్టు సిచ్యువేషన్లో స్టాక్ మార్కెట్లు మాత్రం ఎఫెక్ట్ అయితే పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రభు గారు, దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినట్టుగా తెలుస్తోంది ఒక్క స్టేట్మెంట్తో. అవునండి, ఇప్పుడు అంటే ఈజ్ మ్యానిపులేటింగ్ ద స్టాక్ మార్కెట్. ఒక రకంగా హీస్ మింటింగ్ మనీ ద స్టాక్ మార్కెట్. ఫస్ట్ నుంచి కూడా మీకు ఫస్ట్ లో కూడా వచ్చినప్పుడు జనవరి తర్వాత ఈ టరీఫ్లు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో 20% పడింది. నెక్స్ట్ 6 months లో 44% పెరిగింది. అప్పుడు ఒక విలేకరు అడిగినప్పుడు ఇట్స్ ఎ స్ట్రాటజీ, మీరు 90 days ఇది చెప్పారు ఇండియా మీద, తర్వాత 90 days ఎత్తేసాను. అంటే ఒక రోజు పాజిటివ్ గా ఉంటే ఒక రోజు నెగిటివ్ అయినా అదేంటంటే ఓవర్ నైట్ హౌ యూ డిసైడ్ ఒకసారి పెట్టడం ఏంటి తీసేయడం ఏంటంటే ఇట్స్ స్ట్రాటజీ అన్నాడు. అంటే అక్కడే అర్థమవుతుంది ఈజ్ మింటింగ్ మనీ అని. సో అది చిన్నగా ఇప్పుడు ఈ క్రైసిస్ అనేది ఎనర్జీ క్రైసిస్ యుఎస్ కి కూడా వస్తుంది. ఇప్పుడు మాకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి నాకేం అవసరం లేదు, నేను వేరే చోట నుంచి తెప్పించుకుంటానన్నా రౌండ్ అబౌట్ అయినప్పుడు వాళ్ళకి ఇదవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో మా ఏషియన్ కంట్రీస్ అన్నిటికి కూడా ఇబ్బంది పెడుతున్నట్టు లెక్క. ఒక రకంగా ఆయన కసి తీసుకున్నాడు ఏషియన్ కంట్రీస్ మీద, క్రూడ్ ఆధారపడ్డ దేశాల మీద అంట. అంటే వాళ్ళకే మనకే కాదు వాళ్ళకి కూడా ఇట్స్ స్టాగ్ఫ్లేషన్. అంటే స్తబ్దత ప్లస్ ఇన్ఫ్లేషన్ హై. ఎందుకంటే క్రూడ్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో స్టాగ్ఫ్లేషన్ వస్తుందన్న భయంతో ఎక్కువ మంది దాని అనుగుణంగా క్రూడ్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు
జనరల్ గా మార్కెట్ ఈక్విటీ మార్కెట్ పడ్డప్పుడు గోల్డ్ పెరగాలి, కానీ ఇప్పుడు అవును. తగ్గుతోంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్టాగ్ఫ్లేషన్. భయంతో కొన్ని కంట్రీస్ ఇప్పుడు దాకా ఎక్కువ చేసిన గోల్డ్ దానికి బయటకు రావడానికి, కరెన్సీ డివాల్యుయేషన్ అవుతున్నప్పుడు డివాల్యుయేషన్ నుంచి బయటికి రావడానికి ఇదివరకు డాలర్స్ అమ్మేవాళ్ళు, డాలర్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకున్నారు కాబట్టి సో ఇప్పుడు గోల్డ్ అమ్ముతున్నారు. సో దట్స్ వై గోల్డ్ ఇస్ కమింగ్ డౌన్. అది మెయిన్ కారణం. మొత్తంగా Actually అయితే మారిపోయింది. ఎందుకంటే ఇది వరకు స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయంటే కనుక గోల్డ్ తగ్గుతుందని చెప్పి మనం మాట్లాడుకునే వాళ్ళం, మిమ్మల్ని కూడా అది అడిగేవాళ్ళం. జనరల్ కానీ అది ఇప్పుడు జనరల్ ఇది ఆ, కానీ ఇప్పుడు జనరల్ ఇది. ఇప్పుడు మార్కెట్ అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడినప్పుడు దానికి హెడ్జింగ్ దానికి తీసుకుంటారు. సో ఈ క్రూడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఈ సిచ్యుయేషన్ సపరేట్. ఈ వార్ కూడా 1-1 కాదు. ఎంత ఇప్పుడు యుఎస్ ఇజ్రాయెల్ ఇద్దరు కలిపి ఇరాన్ మీద ఒక రకంగా. సో అంటే ఎంత ప్రెషర్ అంటే మీకు అసలు ఇది ఆయిల్ రిఫ్రాక్టరీస్ కానీ మీ అసెట్స్ కానీ మొత్తం నాశనం చేస్తానన్న వాళ్ళు కొంచెం కూడా బెదరకుండా మీకు ఆయిల్ మరి మా దగ్గర 16 నుంచి కొనండి అని చెప్తున్నారు కదా. ఒకవేళ ఏదైనా దేశాలు కావాలంటే కొనుక్కోండి, తీసుకెళ్ళండి, లేదంటే మా దగ్గర నుంచి కొనుక్కోండి అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు ట్రంప్. ఇప్పుడు వెనుజులా నుంచి అంతే కదా, మనల్ని కూడా ఒక వెనుజులా నుంచి ఆయిల్ తీసుకొస్తే అది మట్టి అంటే క్రూడ్ లీస్ట్ ఆయిల్. అది అందరికంటే కొంచెం అంటే చాలా మన దగ్గర లేదు ఆ మిషన్స్, యుఎస్ దగ్గరే ఉంది అది. సో ఆ ఆయిల్ చేసి దాని నుంచి పెట్రోల్ డీజిల్ తీస్తారు, పెట్రోలియం దాని నుంచి. సో మెయిన్ అది అక్కడి నుంచి. వెనుజులా నుంచి కొనుక్కోమంటే మన ఆయిల్ ఎట్లా కొనుక్కుంటాం? ఎక్కడ మనకు ఆయిల్ ఉందో, ఎక్కడ తక్కువ వస్తుందో దాని ప్రకారం వెళ్తాం. దాని ప్రకారంగా రష్యా నుంచి మధ్యలో తీసుకోమని కూడా చెప్పాడు ఆయనే. అవును, ఇప్పుడు ఆపేయమన్న తర్వాత హర్ముజ్ జలసంధి క్లోజ్ తర్వాత- చేసిన తర్వాత అక్కడున్న ఆయిల్ కొనుగోలు అంటే- చేయండి అని చెప్పి మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, అది మెయిన్. అంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు ట్రంప్, సునామీ ఒకటే. ఎప్పుడు అసలు మనం అనుకోలేము రేపొద్దునకి ఇదే డిసిషన్ మీద ఉంటారు అనేది ఉండలేము. రేపొద్దున వేరేది ఒకటి చెప్తాడు ఆయన. సో ఓవర్ నైట్ లో ఇట్ విల్ చేంజెస్. అది మెయిన్ కారణం. సో ఎందుకంటే ఇంకో ఫార్మా ఉంది నెక్స్ట్. ఆయన ఫార్మా మీద ఏం చెప్పాడు? డ్రగ్ మేకర్స్ మీద యాజ్ సూన్ యాజ్ అతి తొందరలోనే టరిఫ్ వేస్తా అని చెప్తున్నాడు ఆయన. ఇవాళ చూడండి ఫార్మా సెక్టర్ బాగా పడింది బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ, దానివల్లే పడింది. ఇప్పుడు దాకా ఫార్మా మాట్లాడలేదు, ఈ ఫార్మా అంటున్నారు ఇప్పుడు. మెయిన్ అందుకనే లెవెల్స్ అని, టెక్నికల్ లెవెల్స్. ఎందుకంటే మార్కెట్ పడేటప్పుడు సపోర్ట్ లెవెల్స్ చెప్పలేము. మామూలుగా ఎకనామిక్ కన్సర్న్స్, ఎకనామిక్ పారామీటర్స్, ఈ గ్లోబల్ ఇది ఏదన్నా చేంజెస్ వచ్చినప్పుడు చెప్పొచ్చు, కానీ ఆయన మనసులో ఉన్న మాట ఏం చేస్తాడో చెప్పలేం. కాబట్టి ఇలాంటి డౌన్ లెవెల్స్ కి చెప్పలేము ఆయనకి. ఎంతవరకైనా పోవచ్చు. 22,100 కట్ అయిందంటే 21,800 కూడా వెళ్ళొచ్చు. అది 21,800 దగ్గర ఆగుతుందా? ఇంకా అక్కడ ఏమన్నా మళ్ళీ మార్పులు ఉంటాయా అంటే ఇంకా 5 కంట్రీస్ లిస్ట్ లో ఉన్నాయి. మరి కంటిన్యూస్ గా నవంబర్ వరకు ఆయన కంటిన్యూస్ చేస్తే పరిస్థితి ఏంటి? కంటిన్యూగా మార్కెట్ జారుడు బండ్లాగా జారుతూనే ఉంటుంది కదా. అంటే ఇన్వెస్టర్స్ మనీ ఇప్పుడు వాళ్ళ మార్కెట్ ని తీసుకుంటే దాదాపు $5-6 ట్రిలియన్ 1 డేలో అప్ అండ్ డౌన్ అవుతాయి. అంటే ఎంత వోలటాలిటీ ఉంటుంది. సో అది కూడా రీసెంట్ క్రూడ్ ఆయిల్ దగ్గర కూడా ఈవినింగ్ టైంలో ఆయన మొన్న స్టేట్మెంట్, పాజిటివ్ గా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు పొజిషన్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి అంత పొజిషన్స్? ఎప్పుడు తీసుకోని వాళ్ళు ఆ పొజిషన్ తీసుకున్నారు. ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు ఇంత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇది మాట్లాడారు. అక్కడ అనుకున్నది ఏంటంటే అంతకు ముందే 2-3 వారాల్లో క్లోజ్ అవుతుంది అని చెప్పారు కదా. ఇప్పటికైనా సరే మాట్లాడడానికి, శాంతి చర్చలకి, ఇరాన్తో సంధి కుదుర్చుకోవడానికి, అంటే దౌత్యం చేయడానికి ఇదంతా కూడా మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు? ఓకే ఇంకా క్లోజ్ చేస్తున్నాము, ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము అనేది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది పూర్తిగా భిన్నంగా మారింది. ప్లస్ ఎట్లా అంటే అసలు మామూలుగా కాదు, ఇంతకంటే ఎక్కువ చేస్తాను, అసలు మ్యాప్ లో ఇరాన్ లేకుండా చేస్తానంటే ఏంటంటే అసలు అది దారుణం కదా. ఒక ప్రెసిడెంట్ ఒక ఈ పెద్దన్న పొజిషన్ లో ఉండి డెవలప్డ్ కంట్రీ మిగతా వాళ్ళు చేయూతనే వాళ్ళు, కానీ ఈ రకంగా నాశనం చేసేస్తాను నేను. చిన్నపిల్లల్ని చంపాడు ఆయన, 125 మందిని చిన్నపిల్లలు, ఆడపిల్లల్ని చంపాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఏఐతో, టార్గెటెడ్ ఏఐతో చేసింది పని. అది 10:30కి స్కూల్స్ రన్ అవుతాయని తెలీదా వాళ్ళకి? అక్కడి నుంచి మరి ఆయన చేపించిందే కదా మరి. అది ఎవరు ఆన్సర్ చెప్పాలి? అది దారుణం కదా. ఇప్పుడు నైట్ వేసారంటే పోనీ అసెట్స్ పార్ట్ చేస్తారనుకోవచ్చు. ఒక పీస్ కమిటీ అని మాటలు ఇవన్నీ గమనిస్తుంటాం. నోబెల్ గానీ, పీస్ కమిటీ గానీ, శాంతి చర్చలు గానీ, యుద్ధ నాపేరణ మాటలు గానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రియాలిటీలో జరిగే పనితీరు, చేసే విధానాలు వేరేగా ఉంటాయి. ప్రభు గారు ఒక్క నిమిషం, ఇంకా కొన్ని విషయాల గురించి మాట్లాడదాం. మనతో పాటు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే ఆశ గారు. యుద్ధం ఇట్లాగే కొనసాగితే ఇంకొన్ని రోజుల పాటు, ఇంకొన్ని వారాల పాటు నడిస్తే గనక సిచ్యువేషన్ ఏంటి? ఆర్థిక మంద్యం రాబోతుందా? ఉద్యోగాలన్నీ కూడా కోల్పోయే సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? మన దేశానికి సంబంధించి ఇంకా ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్రభు గారికి, మీకు కూడా. ఖచ్చితంగా యుద్ధం ప్రభావం అనేక దేశాల మీద పడుతుంది. దానిలో
మన ఇండియా మీద కూడా అదే విధమైన చూపిస్తా ఉంది. అయితే మనం కొన్ని ముందు జాగ్రత్తల ఫలితంగా కొద్దిగా ఇంత స్టెబిలిటీగా ఉండగలిగాం. అంటే ఇవాళ 35వ రోజు, ఫిబ్రవరి 28వ తారీఖు వార్ స్టార్ట్ అయింది. ఇవాళ 35వ రోజు. సో రూపీ వాల్యూలో కొంత అటు ఇటు కొంత ఒడిదుడుకులు అవుతున్నప్పటికీ కూడా ఆర్బీఐ కానీ లేదంటే కేంద్ర ఆర్థిక శాఖ కానీ తీసుకుంటున్న చర్యలు కొంత ఇంకా మరింత పరిస్థితి దిగజారకుండా అయితే చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మా యుద్ధం ప్రారంభమైనప్పుడు మనము ఈ చమురు ప్రధానంగా ఏంటంటే వార్ ఎఫెక్ట్ అంతా కూడా ఈ గ్యాస్ చమురు మీద ఉంటది కాబట్టి అక్కడి నుంచి మనం ఎక్కువగా 70% వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి సో దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది అనేది కొద్దిగా భయాందోళన కలిగించినాయి. ఎందుకంటే ఫిబ్రవరి 8, 9 తారీఖుల్లోనే మనం గ్యాస్ రేట్లు కూడా పెంచడం జరిగింది. సో అప్పుడు కొంత ప్రజలంతా కూడా ఆందోళనలో లోనయ్యారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కానీ కమర్షియల్ కానీ పెంచటం. సో రానున్న కాలంలో కొద్ది రోజుల్లోనే డీజిల్ కానీ పెట్రోల్ కానీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక భయాందోళనలో వ్యక్తం. ఎప్పుడైతే పార్లమెంట్ లో ఏదైతే ప్రభుత్వం మొత్తం వివరించిందో నరేంద్ర మోడీ గారు కానీ అసలు మనం ఎలా ఉన్నాము ఏంటి, కోవిడ్ లాంటి ఒక పెద్ద సంక్షోభం లాంటిదే ఈ వార్ కూడా అయినా కూడా మనం తీసుకుంటున్న జాగ్రత్త కారణంగా ఈ రోజు అనేక దేశాల్లో ఆర్థిక మాన్యం పరిస్థితులు కానీ ద్రవ్యోల్బణం పెరిగిన పరిస్థితులు కానీ ఉన్నా కూడా వాటిని మనం తట్టుకోగలిగి ఈ విధంగా ఉంటున్నాం అనేది ఆయన కొంత చెప్పింది. అది వాస్తవంలో కూడా ఇప్పుడు ఉంది. మనం చూసాం 35వ రోజు కూడా. ఎందుకంటే మనం 45 రోజులు మాత్రమే నిలవలున్నాయని చెప్పినప్పటికీ కూడా పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పుడు ఒకవేళ అదే ఇప్పుడు ఇంకా వార్ కొనసాగితే మన దగ్గర 60 రోజుల పాటు నిల్వలు ఉన్నాయి, ఏం కంగారు పడద్దు అన్నారు. ఆ రోజు మనం అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు వారం అన్నారు. ఆ తర్వాత 4 వారాలు ఉన్న తర్వాత ఓకే ఆల్మోస్ట్ 1 మంత్ నడిచినా సరే మనకు వచ్చిన టోకా ఏం లేదు, మనకు నిల్వలు ఉన్నాయి కాబట్టి అనుకున్నాం. కానీ అప్పటి నుంచే మనకి గ్యాస్ కొరత స్టార్ట్ అయింది. ఇప్పటికే సిఎన్జికి సంబంధించి ఆటోలు ఏ స్థాయిలో ఆగిపోయి మనం చూస్తున్నాము. అటు డొమెస్టిక్ సంబంధించి కూడా గ్యాస్ సరఫరా ఎంత స్థాయిలో సంక్షోభంలో నడుస్తోంది, ఎప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు వస్తుంది. ఇంకా కమర్షియల్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. మొన్న 1వ తారీఖు కూడా మళ్ళీ ధరలు పెంచినటువంటి సందర్భం మన కమర్షియల్ సిలిండర్ సంబంధించి. ఇటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మన పరిస్థితి ఏంటి, మన దేశ ప్రజల పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు ఒక రకమైన భయాందోళన కలిగిస్తోంది ట్రంప్ కామెంట్స్ తర్వాత. ఖచ్చితంగా అండి. నేను ఇందాక వస్తా ఉన్నా అంటే ఇప్పుడు గ్యాస్ ఎఫెక్ట్ ఎట్లా పడుతుందంటే అనాథరైజ్డ్ గా మనకి చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు. టిఫిన్ సెంటర్ల దగ్గర నుంచి మెస్సుల దాకా, అదేవిధంగా హాస్టల్స్, ఇవన్నీ కూడా అనాథరైజ్డ్ సెక్టర్ లోనే ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ముఖ్యంగా ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇళ్లలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఈ ఎఫెక్ట్ పడిన పరిస్థితి. అదేవిధంగా అక్కడ సర్వీస్ సెక్టర్ కి సంబంధించి మెస్లు కానీ లేదంటే టిఫిన్ సెంటర్స్ కానీ హోటల్స్ కానీ లేదంటే టూరిజం దానికి సంబంధించి కానీ వీళ్ళందరి మీద ఎఫెక్ట్ పడింది. ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇళ్ళ దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే ఈ గ్యాస్ సరఫరా ప్రతి వంట ఇంటిని కూడా తాకింది. ప్రతి ఇంట్లో కూడా పక్కన ఇళ్లలో అడిగి పెట్టుకోవాల్సిన పరిస్థితి. గ్యాస్ కనుక అయిపోతే, ఎందుకంటే బహిరంగ మార్కెట్లో ఎక్కడ దొరకదు, కిరోసిన్ దొరకదు. సో మనం ఆల్టర్నేటివ్ వెళ్ళాలన్నా కూడా మనకి ఇండక్షన్ స్టవ్లకు సంబంధించి కూడా మార్కెట్ లో కొరత ఏర్పడిన పరిస్థితి కూడా ఉంది. సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా మీరు అన్నది ఏంటంటే ఇప్పటికీ కొన్ని రంగాల్లో మాత్రమే ఈ ఎఫెక్ట్ కనపడతా ఉంది. సో ఇదే విషయం రాబోయే కాలంలో మరింత పెరిగితే సో ఇంకా అనేక ఇతర రంగాల మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎటువంటి కొరత లేదు, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పౌర సరఫరాల శాఖలు కూడా చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏంటంటే పెట్రోల్ బంకులకు సంబంధించి వాళ్ళు ముందుగా సెస్ తగ్గించామని చెప్తున్నారు. సో ఏదైతే సెస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేము తగ్గించాము, ఆ సంక్షోభం నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేసిన రాష్ట్రాలు కూడా తగ్గించాలని చెప్పి ఏదో మాటలు చెప్తూ ఉన్నారు. కానీ రియాలిటీలో మనకి భిన్నంగానే కనిపిస్తుంది మస్తాన్ రావు గారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ప్రాక్టికల్ గా వాట్ నెక్స్ట్ చూస్తే అదే ప్రాక్టికల్ గా చూస్తే ఆ విధంగా లేదు. అదే నేను అంటది గ్యాస్ కానీ లేదా పెట్రోల్ విషయాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తా ఉందో క్షేత్రస్థాయిలో దానికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో అది కూడా ఆలోచించాలి. ఆ ప్రాక్టికాలిటీని తీసుకుంటే గానీ దాని సొల్యూషన్ కనుక్కునే పరిస్థితి లేదు. అయితే నేననేది ఏంటంటే రానున్న కాలంలో ఇంకా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఆల్టర్నేటివ్ వెళ్తామా ఏంటి దీన్ని కూడా ప్రభుత్వం సూచించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే ఎస్ ప్రభు గారు, స్టాక్ మార్కెట్లే కాకుండా వివిధ రంగాల మీద దీని ఎఫెక్ట్ పడింది అంటున్నారు. ఇప్పట్లో కోలుకోదు అనేది అయితే అర్థమవుతుంది. ఏమో మళ్ళీ రేపేం మాట్లాడతారో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మనం కన్సిడర్ చేసి మాట్లాడితే కనుక ఇంకా విస్తృతంగా దాడులు చేస్తాం, ఇంకా తీవ్రంగా అటాక్ చేస్తాం, మొత్తం రాతి యుగం నాటికి వెళ్ళింది అనుకున్నప్పుడే మళ్ళీ మేము తిరిగి మా సైన్యాన్ని వెనక్కి రమ్మని చెప్తామని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు ట్రంప్.
సో ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు? వాళ్ళకి ఒక సందిగ్ధంలో ఉన్నారు కదా, ఈ రోజు పెరుగుతోంది, ఈ పొద్దున పెరుగుతోంది, సాయంత్రం తగ్గుతుంది, మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, అసలు ఏం అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు కదా, ఏమి చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ కంటే ఇబ్బంది. 1 year 1.5 years వచ్చిన వాళ్ళందరికీ కొంచెం భయం వేస్తుంది. మా అనవసరంగా వచ్చాము, ఇంట్రెస్ట్ లో ఎఫ్డీలో వేసుకున్న కొంత పర్సెంటేజ్. దానికి తోడు లాస్ట్ ఇయర్ మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు, లాస్ట్ ఇయర్ వరకు స్టాక్ మార్కెట్ లో పెట్టింది కనీసం మినిమం ఇంట్రెస్ట్ కూడా రాలేదు, అదంతా ఈ ఇయర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాము, కానీ ఈ లోపే వార్ ఎఫెక్ట్ వల్ల ఉన్నది కూడా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్. అవునండి. ఇప్పుడు ట్రాక్ రికార్డ్ చూడండి, 2000 నుంచి నిఫ్టీ ట్రాక్ రికార్డ్ చూడండి. ఎగ్జాంపుల్ గా టరీఫ్లు స్టార్ట్ చేసినప్పుడు 20% పడింది. నెక్స్ట్ 6 to 8 months లో 44% పెరిగింది. ఇప్పుడు కోవిడ్ లో 2020లో చూస్తే 40% పడింది. అప్పుడు 40% పడితే నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి 168% పెరిగింది. సో అప్పుడు కొన్నాళ్ళు, కోవిడ్ లో కొన్నాళ్ళు స్టిల్ ఇప్పటికీ ప్రాఫిట్ లోనే ఉన్నట్టే లెక్క. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఎప్పుడైనా సేఫే. ఫాల్స్ ఆర్ నార్మల్. ఇవి సర్వసాధారణం. జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు సర్వసాధారణం. ఎవరు ఇబ్బంది పడేది? ఇప్పుడు మనం లోన్ తీసుకొచ్చి లేదా అప్పు తీసుకొచ్చి వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని అలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు ఇక్కడ తీసుకొని అక్కడ అడ్జస్ట్ చేద్దాం అనేది చూసుకుందాం అనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అసలు బేసిక్ గా ఫండమెంటల్ ఇలాంటి ఫాల్స్ లో అలాంటివి ఉంటే మనకు డెఫినెట్ గా ఇబ్బంది పడతారు, పెయిన్ వస్తుంది. ఎందుకంటే 2 చోట్ల ఇదే వాళ్ళు, ఇక్కడ తగ్గిపోతుంటుంది, అక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి, హౌ దే విల్ పే చేయలేదు. సో మెయిన్ అది. ఎందుకంటే ఏదైతే ఫ్రీ క్యాష్, ఇది నాకు సంబంధం లేదు, నాకు ఈ క్యాష్ తో సంబంధం లేదు, నేను బ్యాంక్ లో పెట్టుకుంటాను, బ్యాంక్ లో పెట్టుకునే దానికంటే నేను మార్కెట్ లో పెట్టుకుంటాను అన్నప్పుడు బ్రాడర్ వ్యూ ఉన్నప్పుడు దీనికి ఇచ్చే రిటర్న్స్ దేంట్లో రావు. అదే అందుకే నేను కన్సిస్టెంట్ గా చెప్పేది, భూమిని నమ్ముకున్నాడు, మార్కెట్ ని నమ్ముకున్నాడు ఏమీ కాదు, కానీ ప్రొవైడెడ్ సర్టన్ కండిషన్స్ ఉంటాయి. మన ఆ కండిషన్స్ ప్రకారంగా వెళ్ళాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో కొనుక్కుంటాను, వాళ్ళకి ఎవరికో డబ్బులు వచ్చినాయి నేను కూడా కొనుక్కుంటాను, అలాంటి స్క్రిప్ట్స్ ఫండమెంటల్ చెక్ చేసుకుంటే ఎవరు చెప్పినా, ఇప్పుడు నేనేం చెప్పినా, ఎవరు చెప్పినా, సార్ చెప్పినా, ఎవరు చెప్పినా ఈ ఇన్వెస్ట్మెంట్ ఇది చేయనప్పుడు ఇండివిజువల్ గా హార్డ్ అండ్ మనీ సంపాదించిన డబ్బులు సంపాదించడమే కష్టం. సంపాదించినప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం చూడొద్దా? 100% చూడాలి. ఎవరు ఏం చెప్పినా కానీ. మన వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని ఏ అనలిస్ట్ చెప్పినా, ఎంత చెప్పినా ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్స్. 100% రైట్ అయితే వాళ్ళే పెట్టుకుంటారు కదా, వాళ్ళకున్నది మొత్తం తీసుకెళ్లి దాంట్లో పెట్టుకోవచ్చుగా వస్తుంది అనుకుంటే. ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్స్ అంతే. ఈ ప్రిడిక్షన్స్ అనేది ఎక్కువ వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా ఈ స్క్రిప్ట్ మనకు వస్తుంది అనే ధైర్యం, మనోధైర్యం ఇన్వెస్టర్స్ కి రావాలి. ఆ ప్రాసెస్ మెథడాలజీ అర్థమైనప్పుడు నాకు ఇంత పడినా ఎక్కువ మంది మన వాళ్ళు ఎక్కువ మంది మాట్లాడరు. ఎందుకంటే డెఫినెట్ గా ఇవి మళ్ళీ మార్కెట్ సుదిరినప్పుడు, ఆ జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ అన్ని పాజిటివ్ గా మారినప్పుడు డెఫినెట్ గా వస్తుంది. మన పారామీటర్స్ ఏం నెగిటివ్ గా ఉన్నాయి. ఇప్పుడు సార్ ఇక్కడ ఇంకొక డౌట్, ఏదైతే మన స్టాక్ మార్కెట్ సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి షేర్స్ అనేవి ఇట్లా తక్కువలో ఉన్నప్పుడు కొనుగోలు చేయడం కూడా ఒక విధంగా పాజిటివ్ ఇండికేషన్ అంటారు. ఎందుకంటే తక్కువలో ఉన్నప్పుడు కొనుగోలు చేస్తే రేపు మీరు చెప్పినట్టుగా ఒకవేళ పెరిగితే గనక అది ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒకటి. స్టార్టింగ్ పాయింట్ ఎవరు చెప్తారు? మీరు చెప్తారా, మేము చెప్తావా? స్టార్టింగ్ ఇక్కడ నుంచి పెరుగుతుంది, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుంది, లేదా పైకి వెళ్ళి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటుంది అని చెప్తావా? ఎవరు చెప్పలేదు. సాల్ ప్రిడిక్షన్స్. అంటే అంతకు ముందు జరిగిన దాన్ని బట్టి ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ నుంచి ఈ లెవెల్స్ కి రావచ్చు. ప్లస్ గ్రోత్ ఉంది, గ్రోత్ ఉన్నప్పుడు బ్రేక్అవుట్ అయినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ద స్మాల్ విల్ బికమ్ మిడ్ విల్ బికమ్ లార్జ్ క్యాప్ ఓవర్ ఎ పీరియడ్. కంపెనీ గ్రోత్ వస్తున్నప్పుడు ఆ గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ లో పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఎకనామిక్ కన్సర్న్స్ నెగిటివ్ గా వచ్చినప్పుడు పడతాయి. పడినప్పుడు ఏంటంటే ఈ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ అవుద్ది. ఆ పేషెన్స్ ఉండాలి. అంతేగాని పడినప్పుడు అమ్మో పడిపోయింది, పైన కొనుక్కున్నాను, ఇంకేమైపోయింది, పోతుందని అమ్మేసుకుంటాం. మెయిన్ ముందు అమ్మేస్తాం మనం. అదే మన అమ్మేయకుండా హోల్డ్ చేసుకుంటే డెఫినెట్ గా ఎప్పుడైతే ఇలాంటి క్రైసిస్ వచ్చినాయో అలాంటి క్రైసిస్ లో స్టేబుల్ గా ఉండి, ఎస్ నేను ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, నేను 1 year లో వస్తుంది అనుకున్నా రాలేదు, 2 ఏళ్ళు వస్తుంది అనుకున్నా రాలేదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఇయర్, ఆ థర్డ్ ఇయర్, ఆ 3 ఏళ్ళు కలిపి మొత్తం వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ హిస్టరీ రికార్డ్ ఉంది నిఫ్టీలో చూస్తే. సో అందుకనే మనకి నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ 100% ఉండాలి. డిసిప్లిన్ అంటే జనరల్ గా ట్రేడర్స్ ఉండాలి. ఇన్వెస్టర్స్ కూడా అసలు యాక్చువల్ గా అయితే స్టాప్ లాస్ అవసరం లేదు. మంచి కంపెనీ అయితే ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది అనుకున్నప్పుడు. ఎందుకంటే మనం కొనుక్కునే దానికంటే 15 to 20% అబౌవ్ ఉన్నప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు, యావరేజ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. అదే రాని కంపెనీలు మామూలుగా ఫండమెంటల్స్ లేని తగ్గుతాయి. ఇవాళ మంచి కంపెనీ అనుకునేది రేపు తగ్గచ్చు. ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, లేదా కంపెనీ మైండ్ సెట్ మారిపోద్ది. ఇట్లా ఇప్పుడు ఎక్కువ
అంటే చూపించే ఒకటి చూపించనేవి ఉంటాయి. సో అట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనకి తెలిసిపోద్ది రికార్డ్స్ లో. క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు గ్రోత్, ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, ఇక్కడ సేల్స్ ఉంది, మళ్ళీ కింద మార్జిన్స్ చూస్తే ఏం లేవు, మొత్తం తగ్గిపోతున్నాయి. సో ఈ షేర్ హోల్డర్స్ కి ఏం డివిడెండ్ ఇవ్వరు. ఇలాంటి డివిడెండ్ ఇవ్వని కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీ ఎప్పటి నుంచో ఉన్నాయి. పవర్ కంపెనీ పేరు చెప్తే బాగుండదు కానీ పవర్ కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ₹1 డివిడెండ్ ఇవ్వాల. మరి ఏమనుకోవాలి? మన ప్రైమ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ ఇష్యూని ఆయనే రైజ్ చేశారు. ఏది? గుజరాత్ లో. ఏ కంపెనీ అయినా సర్టెన్ స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత కంపల్సరీగా ఆ కంపెనీ కదా ఫ్లరిష్ అవుతుంటే ఎట్టి పరిస్థితుల్లో డివిడెండ్ ఇవ్వాలని. మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఇప్పుడు ఆయన ఆ విషయం ఎందుకు మర్చిపోయారు? మరి ఇప్పుడు చాలా మంది కూడా ఆ డివిడెండ్ రావాలి కదా. సో అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఒక డివిడెండ్ ఇవ్వకుండా మొత్తం ఏదో ప్రొవిజన్స్ పెట్టి దాన్ని మతలబ్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని ఇంకా ఇది చేసి దాన్ని క్యారీ ఫోర్డ్ చేస్తారు కానీ వచ్చిన ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయరు. అలా డిస్ట్రిబ్యూట్ చేసే కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఫ్యాంటాస్టిక్ కంపెనీస్. లారస్ ల్యాబ్స్ కానీ, మన CCL కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ కానీ, దివిస్ ల్యాబ్ కానీ, ఇలాంటి కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఏం డైవర్సిఫికేషన్ ఫండ్స్ ఉండవు, డైరెక్ట్ గా షేర్ హోల్డర్స్ కి ఎంత ఇవ్వాలో అలా ఇస్తారు. అంటే ప్రతి కంపెనీ కూడా అలా చేస్తుంది అనుకోండి, డెఫినెట్ గా గ్రోత్ బాగా కనపడుద్ది. సో మామూలుగా అని ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారు. ఈ డౌన్ ట్రెండ్ లో భయపడాల్సిన పని లేదు. ఫాల్స్ ఆర్ నార్మల్. మళ్ళీ తిరగదోడే టైం వచ్చినప్పుడు తీసుకుంటాం. ఎట్లా పడిందో పెరిగేటప్పుడు కూడా అలా పెరుగుద్ది. ఆ పెరగటానికి కోసం మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే డెఫినెట్ గా పేషెన్స్ ఉంచుకొని ఉంటే డెఫినెట్ గా దే కెన్ రీప్ గుడ్ డీసెంట్ రిటర్న్స్. ఓకే. ఎస్ మస్తాన్ రావు గారు, కొంతలో కొంత ఏదైనా ఒక గుడ్ ఇండికేషన్ అంటే రూపాయి విలువ పెరిగింది అనేది, అది కూడా 105 పైసలు, అంటే ₹5 పెరిగినట్టుగా తెలుస్తుంది. రోజు రోజుకు క్షీణిస్తుంది డాలర్తో పోల్చుకుని అన్నది కొంతలో కొంత, అదొక్కటే కొంచెం వినడానికి అది ఎంతవరకు ఉంటుందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఈ 2 రోజుల్లోనండి మళ్ళీ 95కి చేరుకుంది నిన్న, మళ్ళీ నిన్న తగ్గిన పరిస్థితి. ఇప్పుడు దీని మీద నిర్మలా సీతారామన్ గారు కామెంట్ చేశారు కదా, అది పెద్ద ఎఫెక్ట్ కలిగించే అంశం ఏం కాదు, మేము దాన్ని గమనిస్తున్నాం నిశ్చితంగా అన్నది కూడా చెప్పారు. అంటే ఇట్లాంటి వారు నేపథ్యంలో అలాంటి ఒడిదుడుకులు అనేది సహజంగా ఉంటాయనేది ఆమె చెబుతున్న మాట. సో దానికి సంబంధించి అంటే ఆమె ఏమంటుందంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం చాలా స్టెబెండ్ గా ఉన్నామనేది ఆమె చెప్తున్న మాటలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఏంటంటే అసలు నేనేమంటానంటే అసలు మీరు గమనించండి, అసలు ఈ యుద్ధం అంటే వార్ అనేది ఏంటంటే పెట్రోల్ దాని గురించి ఆధిపత్యము అది అనుకుంటా ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. ఆ తర్వాత చూస్తే ఈ వాళ్ళ ఆయుధాలు అమ్ముకుంటానికి కంటిన్యూ చేస్తా ఉన్నారా, లేదా వాళ్ళ ఆధిపత్యం ఇంకా ఇతర దేశాల మీద కూడా ఆధిపత్యం చూపించడానికి చేస్తా ఉన్నారంటే, ఇప్పుడు మొన్న 5 రోజుల విరామం ప్రకటించినప్పుడు స్టాక్ మార్కెట్లు ఏ విధంగా లాభపడ్డారు. ఎందుకంటే ట్రంప్ కూడా సహజంగా ఆయన వ్యాపారవేత్త, మరి ఆయనకి సంబంధించి కూడా అట్లాంటి పెట్టుబడులు కానీ అట్లాంటి ఎఫెక్ట్ అవుతున్నాయా అనేది కూడా గమనించాల్సిన అంశం. ఇప్పుడు ఆయన ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్ ఆధారంగా అనేక దేశాల్లో ఇప్పుడు మనకు చూసినట్లయితే జపాన్ కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా స్టాక్ మార్కెట్లు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. అసలు ఆయన చేసే ప్రకటనల వెనక కూడా ఇట్లా వాణిజ్యపరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయా, ఈ స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావితం అయ్యేలాగా చేస్తా ఉన్నారా అనే అనుమానాలు కూడా రేకెత్తున్నాయి. సో దాన్ని కూడా ఆలోచించి ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడు ఉన్న దీని ప్రకారం చూస్తే ఇప్పుడు సార్ చెప్పినట్లు కానీ ఇప్పుడు లాంగ్ టర్మ్ గా ఆలోచించుకోవాలి కానీ టెంపరీగా ఇప్పుడు ఈ వార్ ఎఫెక్ట్ తో ఒడిదుడుకులు లోనవుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఇప్పుడు మార్కెట్ లోకి ప్రవేశించడం కానీ కొత్త స్టాకులు తీసుకోవడం కానీ అనేది అది కొంత డేంజర్ సిగ్నల్స్ ఇస్తుంది. నేననేది ఏంటంటే ఖచ్చితంగా ఈ వార్ ఎఫెక్ట్ అయ్యేదాకా కూడా చాలా జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం సామాన్య ప్రజానికం ఎటు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ పొదుపు చర్యలు చేపట్టారు, వాళ్ళ గ్యాస్ కానీ, ఎందుకంటే ఇంట్లో ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో అన్నం తినాలంటే పొద్దున్న దినచర్య బీనేదే గ్యాస్ స్టవ్ నుంచి చెప్పాలంటే. సో ఆల్రెడీ వాళ్ళు దానికి అప్రమత్తమై ఉన్నారు. అయితే ప్రభుత్వాలు ఎంత మేర వాళ్ళని కష్టాల ఊపి నుంచి అంటే ఎక్కువ పొదుపు వాడుకోవాల్సిన విషయం వస్తే కనుక ప్రతి కుటుంబం కూడా నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళ పొదుపులో నుంచి మొత్తం తీసుకొని ఈ వార్ ఎఫెక్ట్ తో వాళ్ళ అమౌంట్లు దీని మీద స్పెండ్ చేయాలంటే సో ఎంతవరకు చాలా వరకు ఉపాధి కోల్పోయినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే గ్యాస్ సంబంధిత పరిశ్రమలు ఇవి కానీ లేదంటే హోటల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ మూతపడిన చాలా మనకు సరే ఇంకా వస్తాయి, ఈ వారం అయిపోయింది, నెక్స్ట్ వారంతో మనకు మంచి రోజులు వస్తాయి, అంతా సెటిల్ అవుతుంది అనుకున్న టైంలో ఏది జరగదు, ఇంకా టైం పడుతుంది, ఇంకా ఒక 4 రోజులు బట్టి అవకాశం ఉందన్న స్టేట్మెంట్ విన్న తర్వాత వాట్ నెక్స్ట్ ఇంకా ఏం చేయాలనే ఒక ఆందోళన అయితే ప్రజలు ఉంది. మరి ప్రభుత్వాలు ఏ విధంగా
మాట్లాడతాయి, ఎందుకంటే స్టార్టింగ్ లో కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాయి కదా ఒక్క సెకండ్ ఇప్పుడు ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉండటం వల్లే ప్రభుత్వం మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడలేదు. వాళ్ళంతా రోడ్లు పడినట్టు మనకు కనపడట్లేదు. అవును. నిజంగా ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ లో కనుక ఉంటే కొన్ని పరిశ్రమలన్నీ మూతపడిపోయి అది చాలా ఆందోళనకరంగా ఉండేది. అనార్గనైజ్డ్ సెక్టార్ కాబట్టి మనకు డైరెక్ట్ గా దాని సీరియస్నెస్ కనిపించట్లేదు. అవును. సో ఇక ముందు కనుక అదే విధమైన పరిస్థితులు ఉత్పన్నం అయితే అది కూడా కనిపిస్తుంది. సో అప్పుడు ఖచ్చితంగా సార్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి. స్టాక్స్, ఆయిల్ ప్రైసెస్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. S&P ETF కానీ S&P కానీ ఆయిల్ ETF కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. లాస్ట్ 50 ట్రేడింగ్ సెషన్స్ లో 38 ట్రేడింగ్ సెషన్స్ ఇట్లా నడిచినాయి. అంటే 76% ట్రేడింగ్ సెషన్స్ ఆయిల్ పెరుగుతున్నప్పుడు స్టాక్స్ తగ్గినాయి, రివర్స్ అయినప్పుడు వైస్ వర్సా. ఇది 2008 లో గుర్తుంచుకోవాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా 2008 క్రైసిస్ లో 36 ట్రేడింగ్ సెషన్స్ ఇదే విధంగా మారింది. ఇప్పుడు దాన్ని క్రాస్ చేసింది. అంటే 50 days DMA, 100 days DMA, 200 days DMA కొంటే కిందకు వచ్చినాయి. సో ఇది లీస్ట్ ఆఫ్ ద లీస్ట్. ఇంకా ఏదైనా కొంచెం ఉన్నప్పుడు ఎక్కడో చోట స్ట్రైట్ కావాలి. మనకి ఏషియన్ మార్కెట్స్ క్రూడే కాబట్టి క్రూడ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. యుద్ధం రన్ అవుతున్నా పర్వాలేదండి, ఎందుకంటే మన ఇంకోటి ఉంది పైన, రష్యా యుక్రెయిన్ వారు నడుస్తుంది. సో దాని అనుగుణం మరి ఇప్పుడు కూడా ఇది రెండోది అవుద్ది అంతే. కానీ మనకి ఆయిల్ డిపెండెంట్ కంట్రీస్ కాబట్టి డెఫినెట్ గా ఆయిల్ తగ్గితే డెఫినెట్ గా మనకి ఇది అవుతుంది. మేడం కూడా ఏమన్నారు, మీరు ఏమి INR 100కి వెళ్తుందా అని అడిగారు వాళ్ళు. 90కి ఉంది, 100కి వెళ్తా అంటే RBI డ్యూటీ అది, RBI విల్ టేక్ యాక్షన్స్ అన్నారు. కానీ దాని ఎఫెక్ట్ IT కంపెనీస్ బెనిఫిట్ అయినా ఇప్పుడు ఇన్వెస్టర్స్ కానీ ఏదైనా కొంచెం మనం ఎక్స్పోర్ట్ ఈజీ అవుద్ది, ఇంపోర్ట్ చాలా కష్టం అవుద్ది, కాస్ట్ ఎక్కువ అవుద్ది. సో ఆ ఇంపోర్ట్స్ ని పెంచుకోవడానికి అనే ఉద్దేశంతోనే వదిలేశారా అనేది అనిపిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే కొన్ని కంట్రీస్ కి ట్రేడ్ ఉంటది, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ తక్కువ ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నట్టు ఇప్పుడు బ్యాలెన్స్ అయిందా? ఇప్పుడు RBI ఇప్పుడు అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $100 billion ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనేది నిన్న RBI డిక్లేర్ చేసింది. సో ఎవరికైతే ఈ బ్యాంకుల్లో ఉన్నాయో ఫారెక్స్ రిజర్వ్స్ అవన్నీ కూడా కొంచెం క్లియర్ చేస్తున్నాయి. ఎంతైనా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది, ఉన్న వాటిని పొదుపుగా వాడుకోవడం ఇంకా మంచిది. ట్రంప్ మాటలు ఒకవేళ రేపు ఏదైనా ఇంకో స్టేట్మెంట్ తీసుకొని మారి లేదు యుద్ధం నుంచి వెనక్కి వస్తున్నామంటే అప్పటికి ఫినిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదు ఇంకా తీవ్రతగా ముందుకెళ్తామంటే ఇంకా ఎక్కువ పరిణామాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి డెసిషన్ తీసుకుంటే వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, మస్తాన్ రావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి పోషింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.